రాఘవపురం జమీందారు కృష్ణవర్మకు బోలెడన్ని పండ్ల తోటలు ఉన్నాయి. వాటిని పర్యవేక్షించడానికి గాను రామదాసు అనే వ్యక్తిని చాలా కాలం క్రితమే కుదుర్చుకున్నాడు. రామదాసు ముక్కుసూటిగా పోయే మనిషి, నిజాయితీపరుడు. అందుకని అతన్ని ఎప్పుడూ పరీక్షించేవాడు కాదు జమీందారు. అది ఆయన ఇద్దరు కొడుకులకు నచ్చేది కాదు. ఏ మనిషైనా సంపూర్ణంగా స్వచ్ఛంగా ఉండడు, అవసరం వస్తే ప్రలోభాలకు లొంగుతాడు. అందుచేత రామదాసును గుడ్డిగా నమ్మవద్దు అన్నారు. అప్పుడు జమీందారు ఆలోచనలో పడ్డాడు. తన తర్వాత తన ఆస్తికి తన పిల్లలు ఇద్దరే వారసులు. పొరపాటున రేపు తనకు జరగరానిది ఏమన్నా జరిగితే కొడుకులు రామదాసును మాటలు చేతలతో హింసించవచ్చు. కాబట్టి తనుండగానే రామదాసు నిజాయితీపరుడని నిరూపించాలని అనుకున్నాడు. మీరిద్దరూ ఎలాగైనా రామదాసును ప్రలోభపెట్టి అతను లొంగిపోతే నాకు తెలియజేయండి. నేను అప్పటికప్పుడు అతన్ని పనిలోనుంచి తొలగించడమే కాదు, ఇక నుంచి మనుషులను సంపూర్ణంగా విశ్వసించను. కాని రామదాసు నిజాయితీని ఇన్ని సంవత్సరాల తర్వాత శంకిస్తున్నాం కాబట్టి అతను నిజాయితీపరుడని నిగ్గు తేలితే మీరు మీ స్థాయిని మరిచిపోయి అతనికి క్షమాపణ చెప్పాలి, సరేనా అన్నాడు. వాళ్ళు సరే అని ఒప్పుకున్నారు. ఒక రాత్రి జమీందారు పెద్దబ్బాయి మారువేషం వేసుకుని ఒక బండి తీసుకుని రామదాసు దగ్గరకు వచ్చాడు. తనకు కమలా పండ్లు అవసరముందని, ఇక్కడి తోటలో పండ్ల నాణ్యత బాగుంటుందని ఒక ఆయన చెబితే వచ్చానని చెప్పాడు. పెద్ద బేరం కాబట్టి తన యజమానిని అడిగి ఇస్తానన్నాడు రామదాసు. తనకు అంత సమయం లేదని, యజమానితో సంబంధం లేకుండా తనకు భారీగా నగదు ముట్ట చెబుతానని ప్రలోభపెట్టాడు. ఆ మాట వినగానే రామదాసు అగ్గిమీద గుగ్గిలమైపోయాడు. మారువేషంలో వచ్చిన జమీందారు పెద్దబ్బాయిని తరిమి కొట్టాడు. 2 రోజుల తర్వాత జమీందారు రెండో కొడుకొచ్చాడు. పెద్దగా ఉన్న దానిమ్మ పండు ఒకటి తనకు వైద్య నిమిత్తం కావాలని అడిగాడు. దాని వెల ఎక్కువగా ఉండడంతో కొంచెం తగ్గించి ఇస్తే లెక్క అవసరం లేకుండా రామదాసుకే డబ్బు చెల్లించి వెళతానన్నాడు. యజమానికి తెలియకుండా అతడు కూడా కొంత సంపాదించుకోవచ్చని చెప్పాడు. ఆ మాటలు విన్న వెంటనే రామదాసు కోపంతో నోటికొచ్చినట్టు తిట్టాడు. అప్పుడు రెండో కొడుకు మళ్ళీ ఇలా అన్నాడు, ఇంత పెద్ద తోటలో ఒక్క పండు యజమానికి తెలియకుండా కోస్తే ఏమవుతుంది, ఎవరికి తెలుస్తుంది? నువ్వు అనవసరమైన నిజాయితీకి పోతున్నావు అన్నాడు. అంతే, రామదాసు కోపోద్రిక్తుడై మారువేషంలో వచ్చిన జమీందారు రెండో కొడుకుని తరిమి కొట్టాడు. మరుసటి రోజు జమీందారు రామదాసుని పిలిచి తనకు పిల్లలకు మధ్య జరిగిన వాదన గురించి చెప్పాడు. వాళ్లకు రామదాసు నిజాయితీ అర్థం కావడానికి ఇలా పరీక్షించడానికి ఒప్పుకున్నానని అన్నాడు. తనను క్షమించమని రామదాసును వేడుకున్నాడు. జమీందారు కొడుకులిద్దరూ కూడా తమను క్షమించమని ప్రాధేయపడ్డారు. అప్పుడు రామదాసు, చూడండి బాబులు, మీ నాన్నగారు ఆ తోట చూసుకోమని నాకు అప్పగించారు. అలా చూసుకుంటున్నందుకు నాకు ప్రతిఫలం కూడా ఇస్తున్నారు. అది నా సంరక్షణలో ఉన్నంతకాలం నా తోటనే. అలాంటప్పుడు నా తోటలో నేనే దొంగతనం చేయడమేంటి? నిజాయితీ లేకుండా చేసే పనికి విలువ ఉండదు అన్నాడు రామదాసు. చూసారా, రామదాసు ఎంత నిక్కచ్చిగా ఉన్నాడో. అందుకే జమీందారు తన కొడుకుల మాట కూడా నమ్మలేదు. అయితే నిజాయితీ అనేది ఉద్యోగుల విషయంలో మాత్రమే ఉండదు, ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా ఉండడం కూడా నిజాయితీనే. కొంతమంది పిల్లలు అమ్మానాన్నలకు అబద్ధం చెప్పి స్కూల్కి వెళ్లకుండా ఆడుకుంటారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా అవి మార్చేసి ఎక్కువ వేసేసుకుంటుంటారు. అలా తల్లిదండ్రుల దగ్గర చాలా విషయాలు దాచిపెట్టడం, అబద్ధాలు చెప్పడం చేస్తుంటారు. వీళ్లలో నిజాయితీ లేనట్టే. అమ్మా నాన్నల దగ్గరే ఓపెన్గా లేకపోతే ఇంకెక్కడుంటారు? కొందరు పిల్లలు పరీక్షల్లో కాపీ చేస్తుంటారు. తోట సంరక్షణ చేసే రామదాసు ఆ తోట తనదే అనుకున్నాడు. ఆ తోటకు సంబంధించినది ఏది దొంగతనంగా అమ్మినా నష్టం తనకే అనుకున్నాడు. మరి పరీక్షలు మీరెంత నేర్చుకోగలిగారో తెలిపే ఒక మార్గం. మరి పరీక్షలో కాపీ చేస్తే మీ చదువు పట్ల మీరే నిజాయితీగా లేనట్టే కదా. అందుకే జీవితంలో గెలుపు రావాలన్నా, మంచి పేరు తెచ్చుకోవాలన్నా, అవతలి వారు మనల్ని నమ్మాలి అన్నా మనం నిజాయితీగా ఉండడం ఎంతో అవసరం.